కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము భీష్మ పర్వము ప్రథమాశ్వాసము కూతికర్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2023వ సంవత్సరము శ్రీమదాంధ్ర మహాభారతము భీష్మ పర్వము ప్రథమాశ్వాసము ధర్మరాజు పాదచార్యే భీష్ముని యొద్దకు బోవుట తేటగీతి అజాతశత్రువుగా పేరుకెక్కిన ధర్మరాజు చిట్టచివరకు యుద్ధం చేయటానికి సంసిద్ధుడై కురుక్షేత్రానికి వచ్చాడు. ఉన్నట్లుండి కవచం తీసివేసి ఆయుధాలతో పాటు రథం మీద పెట్టి తాను రథం దిగి మౌనవ్రతం పూని అంజలి ఘటించి వచనము ధర్మరాజు భీష్ముడు ఉన్నచోటికి వెళ్లటం చూచి అతడి తమ్ములు శ్రీకృష్ణుడు సాత్యకి అతడికి మిక్కిలి దగ్గర స్నేహితులైన రాజులు అతడి మనస్సులో ఏమున్నదో తెలియక కంగారు పడ్డారు. అయితే వారుగూడ వాహనాలు దిగి ధర్మరాజును అనుసరించసాగారు. ఆ సమయంలో వారు ధర్మరాజుతో పలికిన మాటలు సీసము తేటగీతి. ధర్మరాజు నిరాయుధుడై మౌనం వహించి నమస్కారముద్రతో పాదచారియై నడిచి వెళ్లటం చూచి అతడి తమ్ములు ఈ విధంగా ప్రశ్నించారు. భీముడు మేమందరం ఉండగా అన్నయ్యా, నీవు ఒంటరిగా పాదచారివై ఎక్కడకు ఎందుకు వెళుతున్నావు? అర్జునుడు శత్రువులను ఎదిరించటానికి ఓడించటానికి మనం ఎన్నో వ్యూహాలు పన్నాము. వాటిని అన్నిటినీ ఉజ్జగించి నీవు ఎక్కడకు ఎందుకు వెళ్తున్నట్లు? నకులుడు శత్రువులు జంకుపడకుండగా దైన్యంతో బలహీనుడి వలె ఎందుకు నడిచి వెళ్తున్నట్లు? సహదేవుడు ఉత్సాహంతో ప్రజ్వరిల్లి యుద్ధం చేయవలసిన సమయం ఇది. ఎందుకు ఒప్పు తరుగునట్లు వెళ్లడం? ఈ ప్రశ్నలు అడుగుతూ ఉంటే ధర్మరాజు ఒక మాట కూడా మాట్లాడకపోతూ ఉండగా వారితో శ్రీకృష్ణుడు నవ్వుతూ ఈ విధంగా అన్నాడు. వచనము ధర్మరాజు అభిప్రాయం నేను పసికట్టాను. ఇతడు భీష్ముడికి ద్రోణుడికి కృపుడికి శల్యుడికి నమస్కరించి యుద్ధం చేయటానికి ముందు పెద్దలు పూజ్యులు అయిన వారి అనుమతి పొందాలని వెళ్లుతున్నాడు. పెద్దల ఆశీస్సుల వలన విజయం సిద్ధిస్తుందని ఆర్యుల ప్రవచనం. అంత అజాతశత్రువైన ధర్మరాజు వెంట వెళ్లేవారు మౌనం వహించి చిత్రపటంలోని బొమ్మల వలె ఆశ్చర్యంతో చూస్తూ నిలబడ్డారు. కృష్ణుడు అర్జునుడు భీముడు నకుల సహదేవులు అనుసరించి తన వెనుక రాగా కుంతి పెద్ద కొడుకు ధర్మరాజు భీష్ముడి రథం దగ్గరకు చేరేటప్పుడు కౌరవసేనలోని వారు తలలెత్తి చూచారు. అప్పుడు ఆ కౌరవసేనలో నుండి వినిపించిన మాటలయ్యో ధర్మరాజు ఎందుకు ఇంత భయపడుతున్నాడు? అసలు భయపడటానికి మూలకారణం ఏమిటి? భీముడు అర్జునుడు నకుల సహదేవులు అభిమన్యుడు ద్రుపదుడు విరాటుడు ధృష్టద్యుమ్నుడు శిఖండి వంటి ఎందరో వీరులు తన పక్షంలో ఉండగా ధర్మరాజుకు ఈ పిరికితనం ఎందుకు? ధర్మరాజు పిరికివాడు కాడు. అతడు రావటానికి ఏదో కారణం ఉండి ఉంటుంది. అతడి మనస్సులో అసలు ఏముందో అని ఇంకా అనేక విధాలైన మాటలు వినిపించాయి. పాండవ సేనలో ధర్మరాజు అభిమానవంతుడు. అతడు భీష్ముడితో ఏమి సంభాషిస్తాడో? భీష్ముడు ధర్మరాజును ఏ విధంగా మన్నిస్తాడో చూడాలి. శ్రీకృష్ణుడు ఏమంటాడో? అర్జునుడు ఏమంటాడో? భీముడు నకుల సహదేవులు ఏ విధంగా సంభాషిస్తారో? వీరందరూ ఈ విధంగా ప్రవర్తించటానికి కారణం ఏమిటో చూడాలి. ఈ విధంగా ఎన్నో మాటలు వెలువడ్డాయి. ధర్మరాజు ప్రౌఢ సన్నాహాలతో చక్కగా చిక్కగా అమర్చబడిన కౌరవ వ్యూహాన్ని చేరి పితామహుడైన భీష్ముడి దగ్గరకు పోయి అతడి పాదాలకు నమస్కారం చేసి నమ్రతతో అతడితో ఈ విధంగా అన్నాడు. ఆట వెలది. పుణ్యపురుషుడవైన ఓ భీష్మ పితామహ, నీవు అన్ని విధాలా పెద్దవాడవు, పూజనీయుడవు. దురదృష్టవశాత్తు నిన్ను యుద్ధంలో ఎదిరించవలసిన అవసరం ఏర్పడింది మాకు. అయితే ముందుగా నీ అనుమతిని అర్థించి నీ దీవెనలు పొంది తదుపరి యుద్ధం చేయాలని నేను నీ దగ్గరకు ప్రాంజలినే వచ్చాను. నీ ఆశీర్వచనం లభిస్తే నేను శత్రువులను జయించగలను. సీసము
ఆట వెలది అని ధర్మరాజు పలుకగా భీష్ముడు ఈ విధంగా సమాధానం చెప్పాడు. ఓ ధర్మరాజా, నీవు రావటం మంచిది అయింది. నీవు ఈ విధంగా నా దగ్గరకు రాకపోతే నాకు నీమీద కోపం వచ్చి ఉండేది. నిన్ను శపించి ఉండేవాడిని. నీకు నా ఆశీస్సులు. నీవు శత్రువులను జయిస్తావు. అంతేకాదు, నీకు నేను ఒక వరం ఇవ్వదలిచాను. కోరుకో. నీవైపు నన్ను యుద్ధం చేయమనే కోరిక తప్ప ఇంకేది కోరినా నీ మాట చెల్లిస్తాను అన్నాడు. ఆ మాటలకు ధర్మరాజు ఈ విధంగా బదులు పలికాడు. ఓ భీష్మ పితామహ, నీవు రాజరాజు అయిన దుర్యోధనుడివైపే యుద్ధం చేయుము. అయితే నీ మనస్సులో మాత్రం నా మేలు తలపోయుము అని కోరాడు. అట్లాగే అయితే అసలు నీ మనస్సులో ఉన్న మాట నీవు విప్పి చెప్పుము అని అడిగాడు. ధర్మరాజు మహానుభావ, నిన్ను యుద్ధంలో మేము గెలిచే ఉపాయం దయచేసి చెప్పుమని అన్నాడు. ఆ మాటలు విని భీష్ముడు చిరునవ్వు చిందే ముఖంతో ఈ విధంగా పలికాడు. కందము, నన్ను జయించటం ఆ దేవతలకు కూడా సాధ్యం కాదు. ఇక మానవుల మాట చెప్పటం ఎందుకు అన్నాడు భీష్ముడు. అందుచేతనే గదా నిన్ను ఈ విధంగా ప్రార్థించవలసి వచ్చింది అని సమాధానం చెప్పాడు ధర్మరాజు. ధర్మరాజు చెప్పిన సమాధానం విని పితామహుడు అయిన భీష్ముడు దయగలవాడే. ఉత్పలమాల, బంధుత్వం చొప్పున నా మనస్సులో దూరి నా హృదయం కరిగించి ప్రార్థిస్తే నా శక్తి సామర్థ్యాలు విడిచిపెట్టి ఘోర యుద్ధం మీద పూనిక సడలించి నేను పట్టిన ఆయుధం ప్రక్కకు పెట్టివేస్తే తప్ప నన్ను ఎవరూ సంహరించలేరు. నాతో అది ఇది అని వాదానికి దిగవద్దు. ప్రస్తుతానికి మారు మాటాడకుండా వెళ్ళిపోమ్ము. నన్ను జయించే ఉపాయం చెప్పటానికి ఇది తగిన సమయం కాదు. శ్రీమదాంధ్ర మహాభారతము భీష్మ పర్వము ప్రథమాశ్వాసము. ధర్మరాజు గురుకూపశల్యుల చేత యుద్ధమున కనుజ్ఞాతుం డగుట. తేటగీతి, ధర్మరాజా, నీవు మరల నన్ను సందర్శించు అని భీష్ముడు చెప్పగా ధర్మరాజు మిక్కిలి సంతోషించి అతడి మాట శిరసావహించి తాతగారైన భీష్ముడి కడ సెలవు పుచ్చుకొని వచనము తనతో పాటు శ్రీకృష్ణుడు అర్జునుడు అనుసరించి రాగా ధర్మరాజు ముందుకు సాగి ద్రోణుడు కూపుడు శల్యుడు ఉన్న చోట్లకు వెళ్లి వారి పాదాలకు నమస్కారాలు చేసి తాను వారితో యుద్ధం చేయటానికి అనుమతి ప్రసాదించండని అర్థించాడు. తనకు విజయం చేకూరవలెనని ఆశీర్వదించమన్నాడు. అప్పుడు ద్రోణుడు, ధర్మరాజా, నీకు భగవంతుడైన శ్రీకృష్ణుడే మంత్రిగా ఉన్నాడు. ఇంకొకరి దీవెనలు నీకు ఎందుకు? ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడు. శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటాడో అక్కడే విజయం సిద్ధిస్తుంది అని ద్రోణుడనగా అది విన్న ధర్మరాజు ద్రోణుడిని మిమ్ములను ఏ రీతిగా చంపటానికి వీలు అవుతుందో చెప్పుమన్నాడు. అందులకు ద్రోణుడు చెప్పిన సమాధానం, నా చేతిలో ఆయుధం ఉన్నంతవరకు నన్ను ఎవరూ చంపలేరు. నేను ఉపవాసవ్రతం స్వీకరించి శస్త్రాలను విసర్జిస్తే పిదప నన్ను చంపవచ్చును. ఎంతో నమ్మదగినవాడు నా గుండె భరించలేని కీడుమాట వినిపిస్తే నేను శస్త్ర సన్యాసం చేస్తాను. అట్టి సమయాన శత్రువులు నన్ను సంహరింపవచ్చు. పిదప ధర్మరాజు కూపాచార్యుడిని అడిగాడు. ఆయనను ఏ విధంగా సంహరించటానికి వీలవుతుందో తెలుపుమని. కూపాచార్యుడు తాను వధ్యుడు కాడని, అయితే యుద్ధంలో ధర్మరాజు గెలవాలని తాను దీవిస్తున్నట్లు చెప్పాడు. తరువాత ధర్మరాజు శల్యుడితో, మామ, నీవు రాధేయుడైన కర్ణుడికి రథసారథివి కావచ్చును. అప్పుడు అతడి తేజస్సు మాసిపోయేటట్లు చూడుము అని అర్థించాడు. శల్యుడు ఇట్లా సమాధానం చెప్పాడు. ధర్మరాజా, నేను నీవు యుద్ధ సన్నాహాలు చేసేటప్పుడే నీకు వాగ్దానం చేశాను కదా, ఆ విధంగానే చేస్తాను అని ఈ విధంగా అందరి దగ్గర సెలవు తీసుకుని ధర్మరాజు తన తమ్ములతో కలిసి మరలి వెళ్లాడు. ఆ సమయంలో అచటికి సేనల విన్యాసాలను చూడాలనే వేడుకతో కర్ణుడు వచ్చి ఉన్నాడు. శ్రీకృష్ణుడు కర్ణుడి దగ్గరకు వెళ్లి తగిన మర్యాదగా పలుకరించి ఈ విధంగా అన్నాడు. తేటగీతి, ఓ కర్ణ,
భీష్ముడిపై కోపంచేత నీవు యుద్ధంలో పాల్గొనటం లేదని తెలిసింది. అయితే ఆ భీష్ముడు మరణించే వరకు నీవు సరదాగా పాండవపక్షంలో చేరి యుద్ధం చేయకూడదా? భీష్ముడిపై నీవు పగదీర్చుకునేందుకు ఇది మంచి అవకాశం. వచనము అని నా ఆలకించి శ్రీకృష్ణునితో కర్ణుడు ఈ విధంగా చెప్పాడు. కందము శ్రీకృష్ణ, నాకు ఏదో కోపం వచ్చి భీష్ముడి నాయకత్వంలో అతడు యుద్ధం చేసేటప్పుడు నేను యుద్ధం చేయనని శపథం చేశాను. అంతేకాని రారాజు అయిన దుర్యోధనుడికి ఏనాడో నా ప్రాణం సమర్పించాను. ఇక వేరే పక్షంలో చేరను. చేరే ప్రసక్తి లేదు. చేరటం న్యాయం కాదు. వచనము అని కర్ణుడు పలుకగా అతడి స్వామిభక్తికి సంతోషించి శ్రీకృష్ణుడు పాండవులను చేరటానికే మరలి వచ్చాడు. ఈ విధంగా ధర్మరాజు కౌరవసేన నుండి వెడలి వచ్చి ఆ సేనవైపు తన ముఖం పెట్టి తన కంఠస్వరం పెద్దదిగా చేసి ఈ విధంగా ప్రకటించాడు. తేటగీతి, కౌరవపక్షం నుండి మా పక్షంలోకి ఎవరైనా వచ్చి చేరితే వారికి నా హృదయపూర్వకమైన స్వాగతం. అట్టివారిని నేను నా తమ్ములతో సరిసమానంగా చూస్తానని వాగ్దానం చేస్తున్నాను. వచనము ధర్మరాజు ఆ విధంగా ప్రకటించా, నీ కొడుకు యుయుత్సుడు నేను వస్తాను, నన్ను మీ పక్షంలో చేర్చుకొనండి అని పలికిన దానికి ధర్మరాజు సంతోషించి ప్రియ వాక్యాలతో అతడికి స్వాగతం చెప్పాడు. యుయుత్సుడు దుర్యోధనాదులు మున్నగువారు చేసిన చెడ్డ పనులను ఉద్ఘాటిస్తూ పాండవుల సద్గుణాలను కీర్తిస్తూ తన సేనలతో పాటు పాండవ సైన్యంలో చేరిపోయాడు. అప్పుడు పెక్కువాద్యాలు ఘోషించాయి. సవతి బిడ్డలు సామరస్యంగా కలిసి మెలిసి ఉండలేరు గదా, అది అట్లా ఉంచుము. యుయుత్సుడు ఈ విధంగా తన పక్షంలో చేరినందుకు సంతోషించి అతడికి ఎన్నో మర్యాదలు చేసి ధర్మరాజు అతడిని మన్నించాడు. తేటగీతి, ధర్మరాజు రథం ఎక్కి కవచం ధరించాడు. అప్పుడు ఆ గొప్ప సేనలో మంగళవాద్యాలు మ్రోగాయి. అతడు సంతోషంతో కవచం తొడిగి ధనుస్సు అమ్ముల పొదులు తాల్చాడు. వచనము ఆ సమయంలో ధర్మరాజు తమ్ములు మిగిలినవారు తమ తమ రథాలు అధిరోహించి లోగడ తాము ఉన్న చోటులకు పోయి నిలిచారు. అప్పుడు పాండవుల వ్యూహం మునుపటిలాగానే సన్నద్ధమై విలసిల్లింది. ఇరు పక్షాలలోని సైనికులు లోగడ పాండవులు పడిన పాట్లు చెప్పుకొని చింతిస్తూ వారు సంధి కోసం చేసిన ప్రయత్నాలు స్మరించి పాండవులను ప్రశంసించారు. ఇప్పుడు పాండవులు శత్రుపక్షంలో ఉన్న పెద్దలు భీష్మ ద్రోణ కూప శల్యుల ఏడ చూపిన పూజ్యభావాన్ని వర్ణిస్తూ ప్రేమను వెదజల్లారు అని సంజయుడు చెప్పగా అతడితో ధృతరాష్ట్రుడు ఈ విధంగా అన్నాడు. కందము ఓ సంజయ, మన సేనలు పాండవుల సేనలు ధర్మక్షేత్రంగా సుప్రసిద్ధమైన కురుక్షేత్రం చేరి యుద్ధానికి సంసిద్ధములై ఏమి చేశాయో నాకు వివరించి చెప్పుము. వచనము అనగా విని సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇట్లా అన్నాడు. దుర్యోధనుడు పాండవుల వ్యూహాన్ని చూచి గురువైన ద్రోణుని దగ్గరకు వెళ్లాడు. తేటగీతి, ఓ ద్రోణాచార్య, గురుదేవా, నీ శిష్యుడైన ధృష్టద్యుమ్నుడు ద్రుపద మహారాజు కొడుకు పన్నిన వ్యూహం పాండవ సేనా విన్యాసం వీక్షించుము. ఎంత గొప్పగా బలంగా శోభిల్లుతున్నదో! ఆ సేనలోని వీరులు శక్తి సామర్థ్యాలుగలవారు. భీముడికి అర్జునుడికి దీటైనవారు. వచనము సాత్యకి విరాటుడు, ద్రుపదుడు, ధృష్టకేతుడు, చేకితానుడు, కాశీరాజగు పురుజిత్తు, కుంతిభోజుడు, సైబ్యుడు, యుధామన్యుడు, ఉత్తమోజుడు, అభిమన్యుడు, అపపాండవులు శక్తి సామర్థ్యాలు గల రథికులు. భీముడిచే కాపాడబడుతున్న ఈ సేన మిక్కిలి బలం కలదిగా కనిపిస్తున్నది. మన పక్షంలోని సేనానాయకులను చెప్పుతాను. నిన్ను గూర్చి భీష్ముడి గూర్చి చెప్పే అవసరం లేదు కదా. కూపుడు, అశ్వత్థామ, శల్యుడు, వికర్ణుడు, భూరిశ్రవసుడు ఇంకా ఎందరో రథికులు ఉన్నారు. వీరందరూ అస్త్ర నిపుణులు. పెక్కు యుద్ధాలలో ఆరితేరిన యోధులు. నాకే ప్రాణాలు త్యాగం చేయటానికి సంసిద్ధులు. ఈ విధంగా సమకూడి భీష్ముడి నాయకత్వంలోని మన సైన్యం మిక్కిలి బలంగా మనస్సుకు తోస్తున్నది. మీరందరూ పూని భీష్ముడికి రక్షణ చేకూర్చాలి అని దుర్యోధనుడు చెప్పగా ద్రోణుడు సరే, నీవు ఇంతగా నొక్కి వక్కాణించే అవసరం లేదు అన్నాడు.
ఆ మాటలు విని భీష్ముడు సంతోషించి సింహనాదం చేసి తన శంఖాన్ని ఒత్తాడు. కందము. సేనాపతి అయిన భీష్ముడు సింహనాదం చేసి శంఖం ఊదగా తక్కిన దండనాథులు తమ తమ శంఖాలు పూరించి యుద్ధానికి తమ సంసిద్ధత వ్యక్తం చేశారు. ఆకాశం దిక్కులు పిక్కెటిల్లగా యుద్ధవాద్యాల నాదంతో నిండిపోయింది. వచనము. అప్పుడు శ్రీకృష్ణుడు పాంచజన్యం అనే శంఖాన్ని ఊదాడు. అర్జునుడు దేవదత్తం పూరించాడు. ధర్మరాజు అనంత విజయం అనే శంఖాన్ని ఊదాడు. అట్లే భీముడు పౌండ్రం, నకుల, సహదేవులు సుఘోషం, మణిపుష్పకం ఊదారు. ద్రుపదుడు, విరాటుడు, సాత్యకి, ధృష్టద్యుమ్నుడు, శిఖండి మున్నగు రథికులు తమ తమ శంఖాలు ఊదారు. కందము. ఓ ధృతరాష్ట్ర మహారాజా! శ్రీకృష్ణుడు పాండవులు పూరించిన శంఖాల ధ్వని కౌరవుల గుండెలను చీల్చి పాండవుల సేనల మనస్సులను రంజింపచేసింది. వచనము. అటు పిమ్మట ఇంకా ఆయుధాలు ప్రయోగించి యుద్ధం ప్రారంభించవలసిన సమయం ఆసన్నం కావటం చేత అర్జునుడు తన విల్లు గాంధీవాన్ని గ్రహించి అల్లెత్రాటిని మ్రోగించి బాణములు చేతిలో నిడుకొని కౌరవులకు దుర్యోధనుడు మున్నగు వారిని చూచి శ్రీకృష్ణుడితో ఈ విధంగా అన్నాడు. తేటగీతి. శ్రీకృష్ణ, ఇప్పుడు కౌరవ సేనలో ఎవ్వరితో నేను యుద్ధం చేయాలో నిర్ణయించుకొనాలి. రథాన్ని రెండు సేనలు నాకు కనిపించేటట్లుగా మధ్య ప్రదేశం చేర్చి అక్కడ నిలుపగోరుతున్నాను. వచనము. శ్రీమదాంధ్ర మహాభారతము భీష్మ పర్వము ప్రథమాశ్వాసము. అర్జునుడు స్వజన సంహారంబునకు శంకించి మోహావిష్టుడగుట. అర్జునుడి మాటలు విని శ్రీకృష్ణుడు రథాన్ని రెండు సేనల మధ్య భీష్ముడు, ద్రోణుడు మొదలైన వీరులు చూస్తుండగా నిలిపి అర్జునా, నీ కోరిక మేరకు రథాన్ని నిలిపినాను. కౌరవ వీరులను అందరినీ నీవు చూడవచ్చును అన్నాడు. అర్జునుడు రెండు సేనలలో ఉన్న సోదరులను, సుతులను, బంధువులను, మేనమామలను, గురువులను, మిత్రులను అందరినీ చూచి కృపావేశంతో మిక్కిలి దుహఖానికి లోనే శ్రీకృష్ణుడి మొగం తేరిపారచూచి ఇట్లా అన్నాడు. శ్రీకృష్ణ, చూచావు కదా, దురాశతో కన్ను నుండి కూడా గ్రుడ్డివాడైన దుర్యోధనుడి మూలాన ఈ మహాయుద్ధం దాపురించింది అని ఇంకా ఇట్లా అన్నాడు. చంపకమాల. ఓ శ్రీకృష్ణ, యుద్ధభూమిలో పోరాటానికి చేరిన కావలసిన చుట్టాలను అందరినీ చూడటం నాకు దుహఖంగా ఉన్నది. శరీరం విడిపోయినట్లు అయి గగురుపాటు కలిగింది. వెంట్రుకలు నిక్కబొడుచుకొన్నాయి. గాంధీవం చేతిలో నుండి జారిపోతున్నది. కాళ్ళు నిలబడటం లేదు. ఈ క్రౌర్యానికి నేను ఒడిగట్టలేను. ఇంతమంది చచ్చిపోయాక ఒంటరిగా ఈ భూమిని పరిపాలిస్తే కలిగే సౌఖ్యాలు ఏపాటివి? తేటగీతి. ఎవరిని మెప్పించటానికై ఈ భూమిని సమస్త సౌఖ్యాలను కోరుకుంటామో వారందరూ పోరాటానికి రావటం, ప్రాణాలు సంపదలు ఒడ్డటం చూస్తున్నావు కదా. చంపకమాల. తాతలను, మామలను, కొడుకులను, తండ్రులను, సహోదరులను, గురువుల సముదాయాన్ని, గొప్పవారిని, మిత్ర బృందాన్ని నీచమైన స్వార్థ ప్రవృత్తితో సంహరించి నేను పొందే రాజ్యసౌఖ్యాలు రక్తంతో తడిసినట్టివి నాకు ఏ సంతోషం కలిగిస్తాయి? ఎట్టి కీర్తిని తెచ్చి పెట్టగలవు? ఏ అభ్యున్నతిని చేకూర్చగలవు? కందము. ఎదిరిపక్షంలో ఉన్న చుట్టాలను చంపటం, ఈ పక్షంలో ఉన్న చుట్టాలు చచ్చిపోవటానికి సమ్మతించటం ఇది మంచిది కాదు. దీనివలన నాకు ఏ అభ్యున్నతి రాదు. చివరకు మిగిలేది పాపం. యుద్ధమార్గం నేను అంగీకరింపలేను. ఆట వెలది. ఈ భూలోకంలో ఒక భాగమైన కౌరవ రాజ్యం కోసమేగాక అన్ని లోకాలు పరిపాలించటానికైనా ఇటువంటి క్రూరకర్మ, ఘోర యుద్ధం చేయలేను. ఒకవేళ శత్రువులు ఏమి చేసినప్పటికీ నాకు మారు చేయటం కూడా మనస్కరించదు. చంపకమాల. అయ్యో! దుర్యోధనాదులు తరువాత వచ్చే నష్టం గూర్చి వంశనాశం అవుతుందని గుర్తించకుండా ఈ ఘోర యుద్ధానికి సాహసించి వచ్చారు. వారి దోషం పూర్తిగా తెలిసిన నీవు నేను ఇట్టి యుద్ధానికి పూననేలా? పూని దయలేకుండగా వారిని చంపివేసినా ఏమీ లాభం చేకూరుతుంది? కందము. కులనాశనం జరిగితే కులధర్మాలు నశిస్తాయి. కులధర్మాలను నాశనం చేస్తే సాంకర్యం ఏర్పడుతుంది.
కులానికి కీడు చేసినవారు మరణానంతరం నరకకూపంలో పడిపోతారు. తేటగీతి. ఇంతటి పాపం చేయటానికి పూనుకొనటమా? రాజ్యం మీద దురాశతో అందరు బంధువులను చంపివేయటానికి సిద్ధమయ్యామే అని అర్జునుడు పలుకుతూ రథం మీద తన చేతిని ఆసరాగా చేసుకుని కూలబడి కూర్చున్నాడు. వచనము. ఈ విధంగా దోహకంచేత కలత చెందిన మనస్సుగలవాడు, శోకంచేత వశం దప్పినవాడు, పరమ కరుణాపూరిత హృదయుడు అయి విల్లు బాణాలు వదలి కన్నీరు కారుచుండగా ఆరుకున్న అర్జునుడిని చూచి శ్రీకృష్ణుడు ఈ విధంగా అన్నాడు. కందము. కానిచోట నీకు ఈ సరిపడని తీరు ఎట్లా ఏర్పడింది? ఇది అవివేకుల తీరు. నీకు తగనిది. ఈ అవివేకం నిన్ను సద్గతి నుండి, సరియైన మార్గం నుండి, పవిత్రమైన కీర్తి నుండి తప్పిస్తుంది. వచనము. అని ఆగక శ్రీకృష్ణుడు మరల ఈ విధంగా అన్నాడు. తేటగీతి. శ్రీకృష్ణుడు ఇట్లా అన్నాడు. ఓ అర్జునా! నీకు ఇట్టి ఆడంగితనం కూడదు. మనస్సులోని తక్కువ భావం విడిచిపెట్టి గొప్పవాడవై లెమ్ము అని హెచ్చరించాడు. అర్జునుడు విషాద తన్మయత్వంతో రథం మీద కూలబడి కూర్చుండి ఉండే పుండరీకాక్షుడైన శ్రీకృష్ణుడితో ఈ విధంగా అన్నాడు. సీసము. ఆట వెలది. అయ్యో! పూజార్హులైన ద్రోణ భీష్ములను బాణాలతో బాధించతగునా చెప్పుము. మాన్యులను చంపడం పరాక్రమం కాదు. అంతకంటే భిక్షాన్నమైనా మిక్కిలి సుఖకరం. పూనుకొని ఎవరిని చంపితే గొప్ప జీవితం అవుతుందో ఆలోచిస్తే నాకది బ్రతుకే కాదనిపిస్తుంది. వినుము. అట్లా చంపదగని ధృతరాష్ట్రపుత్రులేగదా ఈ పన్నిన సేనలో ఉన్నవారు. అన్ని ఇంద్రియాలను శుష్కింపజేస్తూ వ్యాపించే శోకాగ్ని ఇంద్ర పదవి లభించినా చల్లారదు. కనుక నేను యుద్ధం చెయ్యలేను. వచనము. అన్ని విధాలా ఆలోచించి చూస్తే పెద్దలను నొప్పించటం మంచిది కాదు. వారు మనలను జయించినా లేదా మనం వారిని జయించినా రెంటిలో పెద్ద తేడా లేదు. రెండూ దుఃఖకారణాలే. నేను దీనుడను. నేను నీ శిష్యుడను. జిజ్ఞాసువను. ధర్మం తెలియని మూఢుడను. నాకు జ్ఞానోపదేశం చేసి కర్తవ్యం తెలుపవలసినది అని అర్జునుడు అనగా విని శ్రీకృష్ణుడు కలకల నవ్వి ఈ విధంగా అన్నాడు. చంపకమాల. ఏమాత్రం దుఃఖించదగని వారికోసం హృదయం కృంగగా దుఃఖిస్తున్నావు. నీవు తెలివైన మాటలు ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఉన్నవారికి బ్రతికున్నవారికి విధివశంచేత తప్పనిసరిగా చన్నవారికి చనిపోయినవారికి పండితులు దుఃఖిస్తారా? మనసు ఉజ్వలమైన వివేకంతో కూడినదైతే దుఃఖాలన్నీ నశిస్తాయి. వచనము. శ్రీకృష్ణుడు అర్జునుడికి తత్వజ్ఞానం ఉపదేశించాడు. మానవదేహం బాల్యం, యౌవనం, వార్ధకం అనే అవస్థలు పొందినట్లుగా చినిగిపోయిన పాత బట్టలు విడిచి క్రొత్త బట్టలు ధరించినట్లు ఆత్మ ఒక దేహాన్ని విడిచి మరియొక దేహాన్ని పొందుతుంది. ఆత్మ దేహాంతర్గమనం వలన నశించదు. నశించేది శరీరం మాత్రమే. ఆత్మకు పుట్టుక, చావు అనేవి లేవు. ఆయుధాలు శరీరానికే తప్ప ఆత్మకు హాని చేయలేవు. ఆత్మ పురుషుడు, బాధించేవాడు కాడు, బాధను పొందేవాడు కాడు. ఆత్మకు అభావం లేదు. ఆత్మ శాశ్వతం. శరీరం నశించేది. దానికి అస్తిత్వం లేదు. ఈ విధంగా పెక్కు భాంగుల శ్రీకృష్ణుడు ఆత్మతత్వం అర్జునుడికి వివరించి చెప్పాడు. శ్రీమదాంధ్ర మహాభారతము భీష్మ పర్వము ప్రథమాశ్వాసము. శ్రీకృష్ణుడర్జునునకు దత్తవజ్ఞానోపదేశంబు సేయుట. ఆట వెలది. ఈ కారణం చేత ఎవరికోసమూ శోకించవలసిన అవసరం లేదు. ఒకవేళ జీవుడు చెడేవాడే అని అంగీకరించినా శోకించవలసిన అగత్యం అసలే లేదు. అది సహజ పరిణామం అని సరిపెట్టుకొనాలి. కందము. ఓ అర్జున! ఆత్ముడు నశిస్తాడు అనేవాడు, ఆత్ముడు నశింపచేస్తాడు అనేవాడు ఇరువురు అవివేకులే. ఆత్మ నశించదు, ఎవరినీ నాశనం చేయదు. కందము. పురుషుడు, ఆత్మ అంటే నేనే, వేరొకడు కాడు. పురుషోత్తమత్వం అభివ్యక్తం కావటానికి ఆత్మత్వ స్ఫూర్తి ఉంటుంది. అదే సర్వక్రియలకు పూనుకొంటుంది. వచనము.
అని మరల ఎన్నో వాక్యాలతో శ్రీకృష్ణుడు అర్జునుడికి జ్ఞానోపదేశం చేశాడు. ఆత్మకు బాధింపబడటం లేదు, బాధించటమూ లేదు అని వివరించాడు. అర్జునుడి కోపావేశానికి దోహకానికి మూలం అతడి అహంకార మమకారాలే గనుక వాటిని తొలగించాడు. అర్జునుడు చేయవలసిన పని యుద్ధానికి తగిన స్వకర్మావలంబనం. దానిని వదలరాదు అని తెలియటానికి తగిన వాక్యాలు ఎన్నో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపన్యసించాడు. కందము. క్షత్రియులకు ముఖ్య కర్తవ్యం యుద్ధం. దానివలన స్వర్గం లభిస్తుంది. లెమ్ము, యుద్ధం చెయ్యి. సందేహించవద్దు. కందము. ఫలితాల ఎడ మమకారం విడిచి కర్తవ్యాలను నిర్వహించాలి. ఫలితాలు, జయాపజయాలు భగవదర్పితం చేయాలి. తత్వజ్ఞానం లభిస్తే ఇక కర్మనాశనం తానంతటా అదే కలుగుతుంది. వచనము. శ్రీకృష్ణుడు మరల ఈ విధమైన వాక్యాలను పెక్కింటిని దయతో చెప్పి అనేక మార్గాలు వివరించి అర్జునుడు అడిగిన ప్రశ్నలకు సరియైన సమాధానాలు చెప్పి అతడి అనుమానాలనన్నిటినీ పోగొట్టాడు. కందము. కర్మలు అన్నీ ఎంతో కష్టపడి త్రుంచి వేయనక్కరలేదు. పండిపోయిన ఆకులు చెట్టు నుండి నేలమీద రాలిపోయేటట్లుగా సహజంగా ఎట్లా విడిపోగలవో ఆ విషయం అంతా దయతో శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరించి చెప్పాడు. వచనము. ఈ రీతిగా శ్రీకృష్ణుడు చెప్పగా ఆలకించి అర్జునుడు లేచి నిలిచి ఆ జగన్నాథునితో ఈ విధంగా అన్నాడు. మత్తేభము. నీవు నాకు అందించిన సందేశం చేసిన ఉపదేశం మిక్కిలి రహస్యమైనవి. నామీద నీకు ఎంతో దయ ఉన్నది కాబట్టి ఈ ఆత్మజ్ఞానం నాకు కలిగించావు. ఈ ఆధ్యాత్మిక తత్వం వినటంచేత నాకు కొంత భ్రమ తొలగింది. యోగీశ్వరులు నీ రూపం చూడాలని తహతహలాడుతూ ఉంటారు. సాటిలేని విభూతితో వెలుగొందే నీ ఆకారం వీలైతే దయచేసి నన్ను కన్నుల పండువుగా దర్శింపజేయుము. వచనము. అర్జునునితో శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పాడు. కందము. పెక్కు రంగురంగులు పెక్కు రీతులు ఉన్న నా రూపంలో పెక్కు ఆశ్చర్యకరాలైన తీరుతెన్నులు కనిపిస్తాయి. వెలుగువెల్లువతో కూడిన నా రూపం చూపిస్తాను. చూడుము. కందము. శత్రుసంహారం చేయగల సామర్థ్యం ఉన్న ఓ అర్జునా, ఆలకించుము. మనుజులకు సహజంగా ఉండే చర్మచక్షువులతో నా విశ్వరూపాన్ని వీక్షించే వీలులేదు. కాబట్టి నీకు దివ్యదృష్టి ప్రసాదించగలను. వచనము. శ్రీకృష్ణుడు అర్జునుడికి దివ్యదృష్టి అనుగ్రహించాడు. యోగీశ్వరుడు లక్ష్మీవల్లభుడు అయిన శ్రీకృష్ణుడి విశ్వరూపాన్ని అర్జునుడు సందర్శించాడు. ఆ విశ్వరూపుడి లోకాతీతమైన తేజస్సు 1000 సూర్యుల వెలుగును మించింది అని చెప్పవచ్చును. అది వర్ణనాతీతం. ఆ విశ్వరూపాన్ని దర్శించి అర్జునుడు ఆశ్చర్యం చెంది రోమాంచంతో పులకించిన దేహం కలవాడై ఆనందంతో పరవశించిపోయి చేతులు మోడ్చి నమస్కరించి ఈ విధంగా అన్నాడు. సీసము. ఆట వెలది. శ్రీమదాంధ్ర మహాభారతము భీష్మ పర్వము ప్రథమాశ్వాసము. అర్జునుడు శ్రీకృష్ణుని విశ్వరూపంబు గనంగుని స్తుతించుట. ఓ పరమాత్మ! శ్రీకృష్ణ, లోకాతీతమైన నీ శరీరంలో దేవతలు, రాక్షసులు, గంధర్వులు మొదలైన వారు, దివ్యమునులు, బ్రహ్మదేవుడు, చరాచరమైన సర్వప్రపంచం నాకు కనిపించింది. మొగాలు, భుజాలు, పాదాలు, కన్నులు ఎన్నో కనిపించాయి. కిరీటాలు, మున్నగు ఆభరణాలు, చక్రం, గద మొదలైన ఆయుధాలు, రకరకాల పూలదండలు, వస్త్రాలు కనిపించాయి. ఆశ్చర్యంలో మునిగి తేలాను. నీ దివ్య దేహమునకు మొదలు ఏదో, మధ్య ఏదో, తుది ఏదో నాకు తెలియలేదు. నీ తేజస్సు మితిలేనిది, ఊహకు అతీతం. దేదీప్యమానం, ఎల్లప్పుడూ వెలుగొందేది. నాకు చూడటానికి అలవి కాకుండా ఉన్నది. కందము. ఓ శ్రీకృష్ణ, నీ ఆకారం ఏ లెక్కలకు అందేది కాదు. ఈ సమస్త సృష్టికి మూలకారణం నీవే అని గ్రహించగలిగాను. తెలిసికొనదగింది నీవు మాత్రమే. ఈ భూమి, ఆకాశం, దిక్కులు అన్నీ నీ రూపంలో అంతర్భాగాలే. వచనము. శ్రీకృష్ణ, చంద్రుడు, సూర్యుడు కన్నులుగా గలిగి నీ ముఖాలు దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి.
నీయందు రుద్రులు ఆదిత్యులు మరుత్తులు ప్రవేశిస్తున్నారు. గుంపులు గుంపులుగా వచ్చి మహర్షులు నిన్ను కీర్తిస్తున్నారు. వేల్పులు సిద్ధులు సాధ్యులు ఆకాశంలో చరించేవారు ఆశ్చర్యంతో నిన్ను చూస్తున్నారు. లోకోత్తరమైన నీ విశ్వరూపం చూస్తే నాకు మతిపోతున్నది. ధైర్యం సడలింది. భయం వేస్తున్నది. ఇటు అటు కదలలేక మెదలలేక బాధపడుతున్నాను. నీవు దయగలిగి సౌమ్యుడవై నన్ను అనుగ్రహించి కాపాడుము. చంపకమాల. శ్రీకృష్ణ. అగ్నిజ్వాలలు నీ ముఖాలలో నుండి వెలువడుతున్నాయి. ఆ వైపున ఉన్న దుర్యోధనుడు మున్నగు వారిలేగాక ఈ వైపున ఉన్న రాజులు గుంపులు గుంపులుగా వచ్చి నీ ముఖంలో ప్రవేశించి మ్రగ్గుతున్నారు. నీవు ఎవ్వరవో అని నేను సందేహిస్తున్నాను. అధిక కరుణ గలిగిన చిత్తంగలవాడవై అసలు నీవెవ్వరో నాకు చెప్పవా? వచనము. అర్జునుడు ఆ విధంగా చెప్పగా పరమాత్మ అయిన శ్రీకృష్ణుడు అతడితో ఈ విధంగా పలికాడు. నేను లోకాలనన్నిటినీ నాశనం చేసే యముడను సుమా. ఇప్పుడు ఈ కురుక్షేత్ర సంగ్రామ రంగంలో ఈ జనసందోహాన్ని సంహరించటానికి ఉద్యుక్తుడను అయ్యాను. నీవు చంపుతున్నట్లు భ్రమలో పడనవసరం లేదు. ఈ ద్రోణుడు భీష్ముడు మొదలైన వారు అందరూ అవశ్యం చావవలసిందే. నేను చంపే వీరిని అందరినీ నీవు చంపినట్లుగా కనిపించి విజయం గైకొని రాజ్యాన్ని ఏలుకొమ్ము. నీవు నిమిత్తమాత్రుడవు సుమా. లే, ఇక యుద్ధం చేయుము. ఆ మాటలు ఆలకించి అర్జునుడు వడవడ వణకుతూ చేతులు జోడించి శ్రీకృష్ణుడికి నమస్కారం చేసి దగ్గుత్తికవడ్డ గొంతుతో ఈ విధంగా అన్నాడు. తేటగీతి. తెల్లని తామరపువ్వుల వంటి కన్నులు గల శ్రీకృష్ణ. నీరు గాలి సూర్యచంద్రులు అగ్ని మున్నగు తత్వాలన్నీ నీవే. అన్ని లోకాలను నడిపేవాడవు నీవే. నీవు ఎల్లప్పుడూ ఉండేవాడవు. ఎన్నడూ పతనం లేని వాడవు. కందము. ఓ శ్రీకృష్ణ పరమాత్మ. నిన్ను తెలియక యదువంశంలో జన్మించిన మానవమాత్రుడిగా స్నేహితునిగా మెనుబావుగా భావించి కలిసి తిండి తినటం వేళకోళం ఆడటం చేశాను. నన్ను క్షమించుము. తేటగీతి. శ్రీకృష్ణ. నీ ఎడ నేను ఎన్నో తప్పులు చేశాను. వాటిని అన్నిటినీ తల్లిదండ్రులు తమ బిడ్డలు చేసే తప్పులను క్షమించేటట్లుగా క్షమించ ప్రార్థన. వచనము. అర్జునుడు ఆ రీతిగా శ్రీకృష్ణుడిని ప్రార్థించి ఇంకా ఈ రీతిగా అన్నాడు. శ్రీకృష్ణ. లోగడ నేను చూడని నీ విశ్వరూపాన్ని చూచి ఆనందించాను. కాని ఎక్కువసేపు చూస్తే భరించలేని బాధ కలుగుతుంది. కాబట్టి ఎప్పటి రీతిగా నీ శాంతస్వరూపం ధరించి నాకు సంతోషం చేకూర్చుమని నిన్ను మరల వేడుకొంటున్నాను. చంపకమాల. అర్జునుడు ఆ మాటలు పలుకగా దయతో నిండిన చిత్తం కలవాడై శ్రీకృష్ణ పరమాత్మ అతడితో ఈ విధంగా చెప్పాడు. ఈ వేదాలు పఠించిన విద్వాంసులుగాని కఠోర తపస్సులు చేసిన మహర్షులుగాని సమాహిత భక్తిభావంతో మాత్రమే చూడగలిగిన నా విశ్వరూపాన్ని సాధారణ జనులు దర్శించలేదు. నీకు మాత్రమే చూపాను. వచనము. ఓ అర్జున. నీవు బాధపడవద్దు. ఆ అవసరం లేదు. నీ అజ్ఞానాన్ని విడిచిపెట్టి భయం లేనివాడవై ఆనందం పొందిన వాడవై ఉండుము అని శ్రీకృష్ణుడు చెప్పి వెనుకటి ఆకారం ధరించి ప్రశాంతమూర్తిగా కనిపించాడు. ఆ సౌమ్య స్వరూపం చూచి అర్జునుడు ఈ విధంగా అన్నాడు. ఓ శ్రీకృష్ణ. నీ విశ్వరూపం చూచినప్పుడు నేను కొయ్యబారిపోయాను. ఇప్పుడు ఆ భయం పోయింది. నేను తిరిగి యథాప్రకారంగా కదలిక మెదలిక కల మనిషిని కాగలిగాను. అర్జునుడు చెప్పిన ఆ మాటలు విని శ్రీకృష్ణుడు అతడిని ఓదార్చి ఈ విధంగా చెప్పాడు. నాకు ఇష్టమైన మంచి పనులు చేసేవాడు, నాకు భక్తుడు అయినవాడు నన్ను పొందగలడు. తేటగీతి. అంతేకాక శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని అర్జునుడికి బోధించాడు. అర్జునుడికి కలిగిన సందేహాలను అతడు అడుగగా ఆ సందేహాలు అన్నిటినీ పోగొట్టాడు. అర్జునుడి గుండెలో ఉన్న కలతను పోగొట్టాడు. వచనము. ఈ రీతిగా అర్జునుడికి ఉపనిషత్తులలోని సారం అనదగిన సందేశం అందించి శ్రీకృష్ణుడు ఇట్లా చెప్పాడు. ఓ అర్జున.
నీకు మిక్కిలి రహస్యమైన జ్ఞానాన్ని అందించాను. నీవు ఈ సందేశాన్ని అవగాహన చేసుకొని నీకు నచ్చిన రీతిగా ప్రవర్తించుము. ఇంకో మాట, ఇంతకంటే కూడా గొప్ప రహస్యం ఒకటి ఉన్నది. దానిని చెప్పగలను. జాగ్రత్తగా ఆలకించుము. తేటగీతి: ఓ అర్జున, ఇది అన్నిటినీ మించినట్టి గొప్ప సందేశం. ఆలకించుము. ధర్మాలు ఎన్నో ఉండవచ్చును. ధర్మాలకు ప్రత్యామ్నాయాలు ఉండవచ్చును. వాటిని అన్నిటినీ వదిలిపెట్టి రక్షించేవాడను నేను ఒకడనే అని నమ్మి నన్ను శరణు పొందుము చాలు. నీ పాపాలు అన్నీ పోగొట్టి నీకు సంతోషం చేకూర్చగలను. వచనము: మిక్కిలి గొప్పది అయిన ఈ వెరవు. కందము: ఇంద్రియ నిగ్రహం, నీతినియమాలు గల సౌశీల్యవంతుడు, నా ఎడ భక్తి కలిగినవాడికి మాత్రమే నేను నీకు చేసిన ఈ సందేశం అందించుము. అంతేకాని దృఢమైన మనస్సు లేనివాడికి తదితరులకు ఈ సందేశం వినిపించవద్దు సుమా. వచనము అని మరల శ్రీకృష్ణుడు తన సందేశం అందించగా అర్జునుడు విన్నాడు. చివరకు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఒక ప్రశ్న వేశాడు. అర్జునా, నీకు చెప్పిన విషయాలు అన్నీ విన్నావు గదా? నీ అజ్ఞానం తొలగిపోయిందా? నీ భ్రాంతి అంతా పోయింది కదా అని అడిగాడు. అప్పుడు అర్జునుడు ఈ విధంగా చెప్పాడు. ఉత్పలమాల, భ్రాంతి అనే చీకట్లు నా నుండి తొలగిపోయాయి. నీయెడ నాకు కుదిరిన పరిపూర్ణ భక్తి విశ్వాసం చేత అన్ని అనుమానాలు నాకు తొలగిపోయాయి. నీ విశ్వరూప సందర్శనం చేత నా జ్ఞానం దృఢంగా పాదుకున్నది. సర్వలోకాలను నడపటమే క్రీడగాగలవాడా ఓ శ్రీకృష్ణ, నీవు చెప్పినట్లుగా నేను నడుచుకోగలను. వచనము: అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడికి భక్తితో సాష్టాంగ నమస్కారం చేసి గాంధీవం ధరించి నిలిచాడు అని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పి మరల ఈ విధంగా అన్నాడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నేను ఋషివరేణ్యుడైన వ్యాసుడి కరుణ వలన కృష్ణార్జునుల సంభాషణ విన్నాను. యోగీశ్వరుల హృదయానికి ఆనందం కలిగించే శ్రీకృష్ణుడి విశ్వరూపం సందర్శించగలిగాను. అంతేకాక మహానుభావుడైన శ్రీకృష్ణుడు అర్జునుడికి అందించిన దివ్య సందేశం యోగ విద్యా సారసంగ్రహం ఆలకించాను. ఆ మహానుభావుల సంభాషణలు ప్రపంచ స్వరూపుడైన శ్రీకృష్ణుడి మహనీయ స్వరూపం మాటి మాటికి తలపోసి ఆశ్చర్యము ఆనందము చెందుతూ ఉంటాను అని చెప్పి మరల తేటగీతి: ఓ ధృతరాష్ట్ర మహారాజా, యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు విలుకాంధ్రలో శ్రేష్ఠుడైన అర్జునుడు ఎచ్చట కలిసి మెలిసి ఉంటారో అచ్చట నీతి, సిరి సంపదలు, విజయం సర్వదా ఉంటాయి. వచనము అని సంజయుడు చెప్పగా ఆలకించి ధృతరాష్ట్రుడు ఈ రీతిగా చెప్పాడు. కందము: ఈ విధంగా యుద్ధానికి సంసిద్ధమై గర్వంతో కురు పాండవులు నిలిచారుగదా. ఉభయ పక్షాలలో మునుముందుగా యుద్ధం ఎవరు ప్రారంభించారు? యుద్ధం ఏ విధంగా జరిగింది? వివరించి చెప్పుము. శ్రీమదాంధ్ర మహాభారతము భీష్మ పర్వము ప్రథమాశ్వాసము. భీష్ముని ప్రథమ దివస యుద్ధము. వచనము: మద్దెలలు మున్నగు వాద్యాలు మ్రోగించి ముందు భీష్ముడు సేనాధిపతిగా ఎత్తైన జెండా ఆకాశంలో అందంగా వెలుగొందుతూ ఉండగా భయంకరంగా మార్కొనటం చూచి ఉత్పలమాల, పాండవులు భీముడిని ముందు పెట్టుకొని భీష్ముడు నడుస్తున్న చోటుకు చేరువగా తమ సైన్యాలను తరలించారు. పాండవుల ఉత్సాహం చూచి ఆ సేనలు ఉప్పొంగాయి. ఉప్పొంగి శత్రు సైన్యంలోని గజబలాన్ని గడ్డిపోచలుగా భావించి ధైర్యంతో ముందుకు సాగి వచనము: వేగిరపడే వేళలో కందము. ఉభయ సైన్యాలు తలపడాలని వేగిరపడే ఆ వేళలో భీమసేనుడు సింహనాదం చేశాడు. మదపు టేనుగుల గర్జా నినాదాలను ఆకాశాన్ని చిల్లులుపడేటట్లు చేసే తూర్యరావాలను భీముడి సింహనాదం కబళించివేసింది. వచనము: ఈ విధంగా శత్రువులకు చెందిన గుర్రాల ఏనుగుల దండుల గుండెలు అదిరిపోయేటట్లు సింహనాదం చేసి విజృంభించిన భీముడిని దుశ్శాసనుడు, దుర్ముఖుడు, దుష్ప్రహుడు, దుర్మర్షనుడు, వివింశతి, వృషసేనుడు, చిత్రసేనుడు, వికర్ణుడు, దుర్యోధనుడి తమ్ములు ఎదిరించి దుర్యోధనుడికి కన్నుల పండువుగా మార్కొన్నారు. కందము:
యుద్ధ సన్నద్ధులై నకులుడు, సహదేవుడు, ధృష్టద్యుమ్నుడు విజృంభించారు. వారితో పాటు అభిమన్యుడు కూడా విజృంభించాడు. అట్లే ద్రౌపది కొడుకులు చెలరేగారు. వచనము: ఈ విధంగా పాండవ కుమారులు భీమసేనుడి కంటే ముందుకురికి వజ్రాయుధాల వంటి వాడి బాణాలను పర్వతాల వంటి కౌరవ వీరుల మీద కురిపించారు. కౌరవ కుమారులు కూడా ఎడతెరిపి లేకుండా బాణాల వరుసలతో పాండవ కుమారులను కప్పివేశారు. ఆ సమయంలో కొంతసేపు కందము పాండవ కుమారులు, కౌరవ కుమారులు ఆ రీతిగా ఒకరిపై నొకరు బాణాల వర్షం కురిపించగా ఉభయ పక్షాలలోని సేనలు రిచ్చవడి ఆశ్చర్యకరంగా చిత్రలేఖనంలోని బొమ్మలవలె కనిపించారు. కురు కుమారులు, పాండు కుమారులు ప్రయోగించిన బాణాల సముదాయముల వెలుగు వెల్లువ విస్తరించింది. కందము దుర్యోధనుడు గర్వాతిశయంతో తన సేనలను ప్రోత్సహించాడు. గెలుపుమీద దృష్టిని కేంద్రీకరించి ధర్మరాజు తన సేనలను పురికొల్పాడు. ఆ రెండు సేనలు అతిశయించిన పూనికతో ఒకదానిని మరొకటి మార్కొని విజృంభించాయి. సీసము, తేటగీతి పాండవ కౌరవ సేనలు ఒక్కసారిగా రథగజ హయభటావళి భయంకరంగా కదలగా భూమి నలగగొట్టబడేటట్లు విస్తరించిన ప్రతాపాలతో ఆతొలితాకు ఏర్పడినప్పుడు రకరకాల దుమ్ములు ఆకాశానికి ఎగసాయి. నల్లని దుమ్ము కప్పటం చేత సూర్యబింబం రాహుమండలం కప్పినట్లుగా కనిపించింది. తెల్లని దుమ్ము యుద్ధభూమిపై వితానం వలె మేలుకట్టుగా భాసించింది. కెంపు వన్నె దుమ్ము దేవతా స్త్రీల ముంగురులనే తుమ్మెదలపై పుప్పొడి వలె శోభిల్లింది. పచ్చని వన్నెగల దుమ్ము దిశాభిత్తికలమీది బంగారు రేకు తొడుగు వలె విలసిల్లింది. మత్తేభము రాజోత్తమ ఏనుగులకు కట్టిన గంటల సముదాయాలు, మ్రోగుట వలన కలిగిన ధ్వనులు, గుగాల గుంపుల సకిలింపుల వల్ల ఏర్పడిన ధ్వనులు, కత్తుల రాపిడుల వల్ల పైకెగసిన ధ్వనులు భూనభోంతరాళాలలో వ్యాపించి సైన్యంలోని తూర్యాది యుద్ధవాద్యాల మ్రోతలు ఏమీ వినిపించనీయవు. వచనము: అటు పిమ్మట కందము రెండు సేనలు మొట్టమొదట ఢీకొనినప్పుడు దుమ్ము చెలరేగి భూమ్యాకాశాలను చుట్టుముట్టింది. అంతకంటే ఆశ్చర్యకరమైన అంశం ఏనుగుల తుండాల నుండి కమ్మిన నీటి తుంపురుల వలన, గుర్రాల నోటి నుండి కారిన చొంగ వలన, యుద్ధభూమిపై పడిన నెత్తుటి ధారల వలన ఆ దుమ్ము అణగిపోయింది. కందము కౌరవ సేనలోని రాజులు, పాండవ సేనలోని రాజులు రాజచిహ్నాలతో భాసించే జెండాలతో శౌర్యం మూర్తిభవించినట్లు విలసిల్లారు. వచనము: ఆ సమయంలో కందము మీ తండ్రి నీ కుమారులకు ఆనందం కలుగగా పూని సైన్యంలో అధికుడై ఆకాశమధ్యంలో ప్రకాశించే సూర్యుడి వలె భయంకరమైన ఆకారంతో వెలుగొందాడు. వచనము: ఈ రీతిగా ప్రకాశించగా ఉత్పలమాల. ఆ సమయంలో అర్జునుడికి భీష్ముడికి మధ్య భీకరమైన పోరాటం జరిగింది. అర్జునుడు గాంధీవ ధనుస్సు యొక్క అల్లెత్రాటిని మ్రోగించాడు. తన శంఖం దేవదత్తం పూరించాడు. ఆ రెండు ధ్వనులు కలిసి దిక్కులు పిక్కటిల్లచేశాయి. అర్జునుడు యుద్ధక్రీడయందు వేట్కకలవాడై అడ్డులేని పరాక్రమంతో భీష్ముడిని తాకాడు. వారి ఇద్దరి మధ్య రౌద్రరసం తాండవించింది. తేటగీతి ఉత్సాహం పొంగి పొరల సాత్యకి కృతవర్మతో యుద్ధం చేయటానికి తలపడ్డాడు. కృతవర్మగుడ సాత్యకిని ఎదిరించి యుద్ధం చేశాడు. ఇరువురు ఒకరిపై ఒకరు బాణాలు ప్రయోగించుకున్నారు. ఆ బాణాలు ఇరువురి శరీరాలను గాయపరచాయి. ఇద్దరి శరీరాల నుండి నెత్తురు కారజొచ్చింది. ఆ శరీరాలు పూచిన మోదుగు చెట్లవలె శోభిల్లాయి. చంపకమాల అభిమన్యుడు గర్వంతో కోసలరాజైన బృహద్బలుడిని మార్కొన్నాడు. ఆ బృహద్బలుడు కోపించి అభిమన్యుడి రథసారథిని చంపి అశ్వాలను సంహరించాడు. అంతటా అర్జునుడి కొడుకు అభిమన్యుడు ఆ విధంగానే ఆ బృహద్బలుడి రథసారథిని అశ్వాలను చంపటమే కాకుండా అతడి ధనుస్సును ముక్కలు చేసి అతడి శరీరాన్ని బాణాలతో నింపాడు. తేటగీతి భీమసేనుడిపై భీష్ముడు కోపంతో విజృంభించాడు. కురుముఖిలిద్దరి భీమభీష్ముల అస్త్రశస్త్ర ప్రయోగ నైపుణ్యాలు అచ్చెరువు గొల్పగా ఇటు కౌరవసేన అటు పాండవసేన ఆశ్చర్యచకితాలు అయ్యాయి. సీసము, తేటగీతి ఈ పద్యంలో దుర్ముఖుడికి సహదేవుడికి మధ్య జరిగిన యుద్ధం వర్ణించబడింది.
ఉత్సాహంతో దుశ్శాసనుడు నకులుడితో తలపడ్డాడు. అతడిపై మిక్కిలి భయంకరాలైన వాడి బాణాలు ప్రయోగించాడు. నకులుడు చిరునవ్వుతో ఆ బాణాలను అన్నిటినీ ఖండించి వేసి దుశ్శాసనుడి ధనుస్సును ఒక్క బాణంతోనే ఖండించాడు. 25 బాణాలు ఆ రకంగా ప్రయోగించాడు. దుశ్శాసనుడు వేగంగా ఇంకో విల్లు ధరించి నకులుడి బాణాలు నరికి అతడి జెండాను కూలద్రోశాడు. దుర్ముఖుడు సహదేవుడితో యుద్ధానికి మార్కొన్నాడు. ప్రకాశమానమైన వాడి బాణం ప్రయోగించాడు. సహదేవుడు దుర్ముఖుడి బాణాలు అన్నీ తుత్తునియలు చేసి అతడి రథం గుర్రాలను నొప్పించి సారథిని గూల్చి సింహనాదం చేసి విజృంభించాడు. చంపకమాల. ఉత్సాహవేగంతో ధర్మరాజు శల్యుడిని మార్కొన్నాడు. శల్యుడు నకుల సహదేవులకు సాక్షాత్తు మేనమామ. బహుముఖ ప్రజ్ఞాధురీణుడు అయిన వీరుడుగా సుప్రసిద్ధుడు. అతడు ధర్మరాజు విల్లును ఖండించాడు. ధర్మరాజు కన్నులలో చిరునవ్వు మెరిసింది. మరొక విల్లు చేబుని ధర్మరాజు శల్యుడిపై వాడి బాణాలు వర్షించాడు. సీసము, తేటగీతి. పాండవ సేనాపతి అయిన ధృష్టద్యుమ్నుడు ద్రోణుడిని తాకాడు ఉత్సాహంతో. ద్రోణుడు ధృష్టద్యుమ్నుడి ధనుస్సును 3 ముక్కలు చేశాడు. అంతేకాక అతడి శరీరంలో గ్రుచ్చుకొనేటట్లుగా బాణం వేశాడు. పాంచాల రాజు ద్రుపదుడి కొడుకు ధృష్టద్యుమ్నుడు ఇంకొక ధనుస్సు ఎత్తి 14 వాడి బాణాలు ద్రోణుడిపై ప్రయోగించాడు. మగధ దేశాధిపతి అయిన సహదేవుడు భూరిశ్రవుడిని తాకి అతడి మూపును ఛేదించాడు. భూరిశ్రవుడు సహదేవుడి వక్షస్థలం ఛేదించేటట్లుగా బాణాలు వేశాడు. వారు ఇద్దరూ అలనాడు వృత్రుడు దేవేంద్రుడు పోరాడినట్లుగా యుద్ధం చేశారు. ఇరుపక్షాలలోని సైనికులు ఆ ద్వంద్వయుద్ధం చూచి ప్రశంసించారు. తేటగీతి. ధృష్టకేతుడు కౌరవులలో వృద్ధుడు వీరుడు అయిన బాహ్లికుడిపై తలపడ్డాడు. తలపడివాడి అయిన 9 బాణాల వరుస బాహ్లికుడిపై ప్రయోగించాడు. బాహ్లికుడు ధృష్టకేతుడిపై 90 బాణాలు ప్రయోగించాడు. కందము. కొండలాంటి అలంబసుని భూమి కంపించేటట్లు ఘటోత్కచుడు వచ్చి మార్కొనగా ఆ రాక్షసుల పోరు ప్రశంసనీయమైంది. సీసము, తేటగీతి. గర్వం వెలుగొందగా శిఖండి అశ్వత్థామ నెదిరించాడు. అశ్వత్థామ దర్పం శోభిల్లగా బాణాన్ని అతడి గుండెలో గుచ్చాడు. దెబ్బతిని కూడా శిఖండి మిక్కిలి కఠినమైన బాణాన్ని అశ్వత్థామ వక్షాన నాటేటట్లు వేశాడు. భగదత్తుడు లక్ష్యపెట్టకుండా విరాటుడిపై విజృంభించి తాకగా వారిద్దరి బాణవర్షం ఆకాశాన్ని మహాభయంకంగా ఆచ్ఛాదించింది. కేకేరాజైన బృహత్ క్షత్రవిభుడు క్రూపుడు తలపడి ఒకరొకరి కేతనాలు, గుప్తాలు, విండ్లు త్రుంచుకొని భయంకరాకారాలతో కఠినమైన కత్తులు గైకొని రథాలు దిగారు. ఉత్పలమాల. ఆ సమయంలో చూచి జయద్రథుడు ద్రుపదుడు ఆ వీరులిద్దరికీ వేగంగా అడ్డుపడి ఎట్టి బలం, ఎట్టి శౌర్య ప్రదర్శనం, ఎట్టి వేగం అని సేనలు రెండూ భీతి చెందే విధంగా వారు ఒకరినొకరు తీవ్రంగా ఎదుర్కొని మిక్కుటమైన బాణానాలతో ఒకళ్ళో కళ్ల దేహములను గాయపరుచుకున్నారు. ఉత్పలమాల. రోషంతో ఆత్మగౌరవంతో కూడిన వికర్ణుడు, యుధామన్యుడు విజృంభించి ఒండొరులను ఎదిరించి అలోక సామాన్యమైన రౌద్రరసంతో తగ్గిపోవని పగతో వారిద్దరూ ఒకరిపై ఒకరు ప్రయోగించుకున్న ఎడతెరిపి లేని బాణవర్షాలలో మునుకలు వేశారు. ఆట వెలది. ఓ ధృతరాష్ట్ర మహారాజా! చేకితానుడు సుశర్మపై వాడి అయిన బాణాలను ప్రయోగించాడు. అంతట సుశర్మ చేకితానుడి శరీరాన్ని తీవ్రమైన బాణాల సముదాయంతో కప్పివైచి సింహనాదం చేశాడు. కందము. ప్రతివింధ్యుడిని శకుని మార్కొన్నాడు. పరాక్రమంతో భాసిల్లే ధర్మరాజు ప్రియపుత్రుడైన ప్రతివింధ్యుడు కొదమసింగం ఏనుగుపై పడినట్లు కనుబొమ్మలు పైకెత్తి ఆ శకునిపై పడ్డాడు. తేటగీతి. కాంభోజరాజు భీముడి కొడుకైన శృతసోముడిని మార్కొన్నాడు. ఉభయులు ఒకరిపై ఒకరు వాడి బాణాలు ప్రయోగించుకున్నారు. ఒకరి ధాటిని ఒకరు అరికట్ట లేకపోయారు. సమయుద్ధం కొనసాగింది. ఉత్పలమాల. యముడి వంటి పరాక్రమం కలవాడు, గొప్పతనానికి చోటైన ఆకృతి కలవాడు, నాగకన్యక ఉలుచి చేత ఎల్లప్పుడూ కొనియాడదగిన బలముగలవాడును అయిన అర్జునుడి కొడుకు ఇరావంతుడు ధృతరాష్ట్రుడి కుమారుడైన శృతాయువును మార్కొన్నాడు.
వారు ఇరువురూ పోరాడారు. ఇరువురి రథాలు కూలిపోయాయి. సీసము, తేటగీతి, విందుడు అనువిందుడు అనే వీరులు కుంతిభోజుడిని, అతడి పుత్రుడిని మార్కొన్నారు. పురజిత్తు విందుడితో తలపడి బాణవర్షంతో అతడిని ముంచెత్తాడు. కుంతిభోజుడు ప్రయోగించిన బాణ పరంపరలను తన గదతో ఎదుర్కొని అనువిందుడు అతడిపై విజృంభించాడు. కేకయ రాజ్యానికి ప్రభువులైన 5 వీరులు గాంధార రాజులు 5 తలపడ్డారు. దీర్ఘబాహుడు, ఓ ధృతరాష్ట్ర మహారాజా, నీ కొడుకు ఉత్తరుడి మీదికి విజృంభించాడు. నకులుడి కొడుకు శతానికుడు విజృంభించి ఉలుకుడిని మార్కొన్నాడు. వచనము వచనము వచనము. ఈ విధంగా కౌరవ పాండవ సేనల్లోని గొప్ప వీరులు ఒకరితో ఒకరు తలపడగా జరిగిన మిక్కిలి సంరంభంతో కూడిన ద్వంద్వ యుద్ధమును ఆకాశంలో సంచరించే వేల్పు తెగలు సిద్ధులు, చారణులు, ఖేచరులు ప్రశంసించారు. చతురంగబలాలు ఒండొంటిని తాకాయి. రథాలు రథాలతో, ఏనుగుల బలాలు ఏనుగుల బలాలతో, అశ్వికులు అశ్వికులతో, కాలిబంటులు కాలిబంటులతో ఢీకొనడం జరిగింది. ఆ 4 రకాల జాతులు తమ తమ జాతులతో 10 10, 100 100, 1000 1000 పెక్కింటితో పెక్కులున్ను అక్కడక్కడా కలిసిపోతూ విడిపోతూ తలపడగా క్రమంగా సంకుల సమరం ఏర్పడింది. ఉభయ సేనలలోని భటులు పిచ్చివారి వలె పోరాడారు. బాణాలు, కత్తులు, ఏనుగుల దంతాలు, రథాల నొగలు ఒకదానితో నొకటి కొట్టుకుని తుత్తునియలే యుద్ధభూమిపై పడ్డాయి. ఆ భయంకర యుద్ధంలో ఏనుగుల, గుర్రాల, రథాల ధాటికి ఓర్వని కాలిబంటులు, ఎత్తైన ఏనుగుల రథాలపై విజృంభించిన రౌతులు, ఏనుగుల గుంపులను చీల్చి చెండాడే రథికులు, ఇది అది అనకుండా అన్ని రకాల శత్రు సేనలను ప్రవేశించిన మొనలను చిందరవందర చేసిన గజారోహకులు కలిగి హద్దులేకుండా యుద్ధం చేసే ఆ 2 సేనలు మందర పర్వతం చిలికిన సముద్రాల వలె కనిపించాయి. దూరిపోయే బాణాలు, ఇరువైపుల నుండి ప్రయోగింపబడిన ఈటెలు, వంకర కత్తులు రక్తసిక్తమై ప్రవాళజాలంబులను పోలి అందంతో అతిశయించాయి. ముఖాలలో బాణాలు గట్టిగా నాటుకోగా వేగంగా వెనుదిరిగిపోయే ఏనుగులు ప్రళయకాలంలో సుడిగాలి చేత దిద్దిరతిరిగే కుల పర్వతాల వలె కనిపించాయి. కత్తులు గదలు బల్లెములు మొదలగు శస్త్రాస్త్రములచే ఏనుగుల కుంభస్థలాలు, తురంగ బలాల తలలు భటుల పుర్రెలు పగలేటప్పుడయ్యే ధ్వనులు మరియు వివిధ యుధముల చేత దెబ్బతిని పడిపోయే గుర్రాలు భటులు ఏనుగుల ధ్వనులు దారుణంగా దిక్ప్రదేశాలను చీల్చుచూ చెలరేగాయి. ఒక చేయి తెగిపోయినను 2వ చేతితో ఆయుధము పట్టి మీదికి దుముకువారును, కాలు తెగెనను ఎదుటివాని మీదికి లంఘించువారును, తల తెగెనను మునుపు కన్నెడిన వారిని పొడిచి నేలగూలువారును, ఖండింపబడినప్పటికిని పెదవులు కొరుకుతూ ముడివీడని కనుబొమ్మలతో తలలతో వెలుగువారును, తమ వాహనములైన గుర్రాలు ఏనుగులు నేలగూలినప్పుడు చెంతనున్నవారి వాహన లెక్కి పరాక్రమించేవారును, బాధ చెందినప్పటికీ వెనుదీయక స్నేహితులకు బంధువులకు సాయపడేవారు, శత్రుపక్షంలో నున్నవారు తనకు చుట్టమని వదలకుండా నొప్పించేవారు. ఇట్లు వీరభటులు చొచ్చుకొని పోయి ఏనుగుల గుప్లాల గుంపులను చెండగా వంటకొరకు తరిగిన కూరలట్లు అవి కనిపించాయి. ఆశ్వికులు పైబడి రథాలమీది యోధులను చంపగా రథాలు శూన్యాలైనాయి. రథచక్రాల క్రిందబడి నలిగిన భటుల కళేబరాలు దట్టంగా గుట్టలు గుట్టలుగా పడిపోయాయి. ఏనుగులు విజృంభించి గుగ్గాలను నేలపై పడవేసి కాళ్లతో తొక్కాయి, విసిరివేశాయి, దంతాలతో పొడిచాయి. ఆ గుగ్గాల కళేబరాలు రూపుమాసి తీవ్ర వికారంగా కనిపించాయి. యుద్ధం ఈ రీతిగా మధ్యాహ్న సమయం వరకు సాగింది. సీసము, తేటగీతి, శ్రీమదాంధ్ర మహాభారతము, భీష్మ పర్వము, ప్రథమాశ్వాసము. భీష్ముడు దుర్యోధన ప్రేరితుండై విజృంభించి పాండవవీరుల నొప్పించుట. ఓ ధృతరాష్ట్ర మహారాజా, వినుము. నీ కొడుకు దుర్యోధనుడు పంపగా దుర్ముఖుడు, కృపాచార్యుడు, కృతవర్మ, శల్యుడు, వివింశతి భీష్ముడికి బాసటగా నిలిచి ప్రకాశించే బాణాల మంటలతో పంచాగ్నులవలె ప్రజ్వరిల్లి అతడికి ప్రక్కల నిలిచి శత్రుసైన్యాన్ని తరుముతూ తాటిచెట్టు జెండాతో వెలుగొందేవాడు.
ఎత్తైన విగ్రహం కలవాడు అయిన భీష్ముడు భయంకరుడై విజృంభించి పాండవసేనదరిజేరి చెలరేగి పాంచాల కేకయ రాజులు మొదలైనవారు పన్నిన వ్యూహాలను అన్నింటినీ చెదిరిపోయేటట్లు, పారిపోయేటట్లు, ఒరిగిపోయేటట్లు, పెల్లెగిలేటట్లు, చీకాకు పడేటట్లు రణక్రీడ సలిపాడు. కందము. భీష్ముడు యుద్ధ విద్యలో గొప్ప నేర్పరి. శత్రుసేనలను చీలికలు చేస్తూ లోపలికి దూరుతాడు. గుంపులు చేస్తాడు. వంకర టింకరగా తిరిగి చించుతాడు. కోణాలు ఏర్పడేటట్లు, వృత్తాలు ఏర్పడేటట్లు తిరుగుతూ కలత పెడతాడు. కందము. భీష్ముడు యుద్ధం చేసిన సమయంలో పాండవుల సైన్యాలు తల్లడిల్లిపోయాయి. ఎక్కడ చూచినా డొల్లిన శిరస్సులు, విరిగిన ధనువులు, భూమిపై పడిపోయే శరీరాలు, విరిగిన జెండాలు, మిక్కుటంగా స్రవించే నెత్తురు కనిపించాయి. వచనము. ఈ విధంగా ప్రళయకాలంలో నాట్యం చేస్తూ చెలరేగే 8 ఆకృతులుగల శివుడివలె విజృంభించే భీష్ముడిని ఎదుర్కొనే వీరులు లేక పాండవ సైన్యం చెదరి శుష్కించిపోయిన సమయంలో అభిమన్యుడు బంగారు రంగుగల గుర్రాలు పూంచిన రథంపై కొండగోగు పువ్వు గుర్తుగల జెండా వెలుగొందుతుండగా కౌరవసేనను మార్కొన్నాడు. సీసము. తేటగీతి. ఈ సీస పద్యంలో అభిమన్యుడి పరాక్రమం వర్ణించబడింది. అభిమన్యుడు శల్యుడిపై 5 బాణాలు ప్రయోగించి నొప్పించాడు. కృతవర్మ రొమ్మును ఒక బాణంతో నొప్పించి వాడి బాణంతో దుర్ముఖుని రథసారథిని సంహరించాడు. తరిమి వివింశతి విల్లు దునిమి వెడల్పైన బాణంతో కొట్టి ఇంకా 3 వాడి బాణాలు శరీరమునందు నాటి 4 బాణాలతో కూపుని గుర్రాలను కొట్టి అతడి ఉత్సాహాన్ని చెరిచాడు. తరువాత భీష్ముడిపై విజృంభించి అతని దేహమునందు 9 అమ్ములు నాటి తల్లడపరచి చెలరేగి సింహనాదం చేశాడు. అభిమన్యుడి పరాక్రమ ప్రభావమునకు దేవతలు ఆశ్చర్యచకితులయ్యారు. భీష్ముడు మొదలగు వీరాధవీరులు ఈ అభిమన్యుడు అర్జునుడికి సాటివస్తాడు. అతడికంటే అధికుడేగాని తక్కువ వాడుకాడు అని ప్రశంసించారు. చంపకమాల. గంగాసుతుడు భీష్ముడు అర్జునుడి కొడుకైన అభిమన్యుడి రథసారథిని జెండాకర్రను 6 బాణాలతో ఖండించి వెలుగొందే మంత్ర బాణాలను ప్రయోగించాడు. అంతలో శల్యుడు, కృతవర్మ, దుర్ముఖుడు, వివింశతి, కృపుడు కూడుకొని పెక్కు బాణాలు అభిమన్యుడిపై వర్షించారు. అయితే అభిమన్యుడు పర్వతంవలె చలించక నిలిచాడు. కందము. వారు తనపై వర్షించిన బాణాలన్నింటినీ నిరోధిస్తూ వారిపై వేరుగా బాణాల గుంపులు కురిపిస్తూ కురువీరుడైన భీష్ముని తాటిచెట్టు జెండా పడిపోయేటట్లు శరాలు ప్రయోగించాడు. ఆట వెలది. తాటిచెట్టు గుర్తుగల జెండా విరిగి నేలమీద పడిపోయింది. పాండవ సేనలన్నీ ఒక్కసారిగా సింహనాదాన్ని చేశాయి. బలం తగ్గి కౌరవసేనలోని యోధావళి చిన్న ఓయింది. తేటగీతి. అభిమన్యుడు భీష్ముడి జెండా కూల్చి వీర విహారం చేసేటప్పుడు భీముడు సింహనాదం చేస్తూ అక్కడకు వచ్చి తన తమ్ముడి కొడుకుకు బాసటగా నిలిచి శత్రు సేనలు వెనుకంజ వేసేటట్లుగా తలపడ్డాడు. ఆ భీముడిపై కోపించి గంగాసుతుడైన భీష్ముడు ఎత్తుగా సింహం గుర్తుతో ఎగిరే అతడి జెండాను నేలపై కూల్చాడు. కందము. భీముడు భీష్ముడిపై 3 బాణాలు వేశాడు. కృపాచార్యుడి శరీరం నొచ్చేటట్లుగా ఒక్క బాణంతో గట్టిగా కొట్టాడు. 8 బాణాలు వేసి కృతవర్మ అవయవాలను నొప్పించి సింహనాదం చేశాడు. వచనము. అంతేకాక వాయుపుత్రుడైన ఆ భీముడు శార్దూల విక్రీడితము. భీముడు శల్యుడిని సొమ్మసిల్ల చేశాడు. ఆ శల్యుడిమీద గౌరవంతో తన మీదకు ఉరికి వచ్చిన యోధులను పరాక్రమ వేగంతో రథాలను తన పైకి మళ్లించిన వారిని అందరినీ కరడుగట్టిన రోషమో అన్నట్లుగా విజృంభించి వారి రథసారథులను గుర్రాలను చీల్చి చెండాడి ప్రవహించే నెత్తురు అనే నీటి కెరటాలతో తడిపివేశాడు. వచనము. అటు పిమ్మట అభిమన్యుడికి భీముడికి బాసటగా సాత్యకి, ధృష్టద్యుమ్నుడు, కేకేయరాజులు 5 విరాటరాజు అతని కొడుకులు ముందుకు వచ్చి నిలిచి విజృంభించారు. కందము. భీష్ముడు తనను మార్కొనిన వీరులు అందరిపై అనగా సాత్యకి, ధృష్టద్యుమ్నుడు, కేకేయ పంచకం, విరాటుడు అతడి కొడుకులపై ఒక్కొక్కరిపై 3 బాణాలు వారి శరీరాలు నొచ్చేటట్లుగా ప్రయోగించాడు. అంతటా ఏనుగుల గుంపుతో పాటుగా ఉత్తరుడు శల్యుడిని మార్కొన్నాడు. కందము.
ఉత్తరుడి ఏనుగు తక్కిన ఏనుగుల గుంపును మించి శల్యుడి రథాన్ని సమీపించి గుర్రాల గుంపు పైకి విజృంభించి ఆశ్చర్యకరంగా గుర్రాలను నేలపై పడవేసి తన కాలితో రాసింది తేటగీతి. తాను విరథుడు కావటంచేత ఆగ్రహించి శల్యుడు ఉత్తరుడి వక్షస్థలం చొచ్చుకొని పోయేటట్లు శక్తి అనే ఆయుధాన్ని ప్రయోగించాడు. అంకుశం తోమరం ఏనుగు మీదనే విడిచిపెట్టి ఉత్తరుడు చచ్చి నేలమీద పడిపోయాడు. కందము ఉత్తరుడిని సంహరించటంతో ఆగకుండా శల్యుడు రోషంతో తన కత్తి దూసి వేగంగా ముందుకు దూకి గొప్ప ఆవేశంతో ఆ ఏనుగు తొండం నరికి నేలపైకి విసిరివేశాడు. కందము తన పరాక్రమాన్ని సేనలు పొగడుతుండగా ఈ విధంగా చేసి ఉత్తరుడిని శక్తితో చంపి ఏనుగుతుండం తన కత్తితో నరికి శల్యుడు దాపున ఉన్న కృతవర్మ రథం పైకి కొండ మీదికి లంఘించే సింహంవలె చేరుకున్నాడు. చంపకమాల ఉత్తరుడు యుద్ధభూమిపై కూలిపోగా అతడి సోదరుడైన శంఖుడు మిక్కుటమైన కోపంతో శల్యుడిని తాకటం చూచి ఏనుగును ఎదుర్కొంటే ఏనుగుల గుంపుకు నాయకత్వం వహించే పెద్ద ఏనుగు తక్కిన ఏనుగులు పరుగెత్తుకొని వచ్చే విధంగా కౌరవసేనాపతి భీష్ముడు తదితర రథికులు గర్వంతో కూడుకొని శంఖుడిపై విజృంభించారు. తేటగీతి భీష్ముడు ప్రయోగించిన బాణాలకు తాళజారక శంఖుడి రథ సమూహం పెద్దగాలి తాకిడికి చెదిరిపోయే మబ్బు దొంతరవలే చెదిరిపోయింది. ఆ దృశ్యం చూచి అర్జునుడు తన రథాన్ని అడ్డం తిప్పి ఆ చోటికి చేరుకున్నాడు. కందము కొరవి మార్కొన్న మాదిరిగా అర్జునుడు భీష్ముడు ఒకరిపై ఒకరు విజృంభించారు. అంతటా ఇరుపక్షాల సేనలు సైతం వేగంగా ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. వచనము అంత మధ్యాహ్న సమయం అయింది. ఆ సమయంలో కందము కూతవర్మరథం నుండి శల్యుడు క్రిందికి దూకి గదచేతబట్టి ప్రకాశిస్తూ విజృంభించి శంఖుడి సేన తల్లడిల్లేటట్లుగా అతడి గుర్రాలను నేలపై పడగొట్టారు. కందము మత్స్యదేశరాజు కొడుకు శంఖుడు విరథుడై కత్తిచేత పట్టుకొని రథం నుండి దూకి వేగంగా అర్జునుడి రథం వెనుకకు పోయి దాగుకున్నాడు. కందము భీష్ముడు తన బాణాలు దెసలలో నిండగా శోభిల్లి అర్జునుడి రథం విడిచిపెట్టి ద్రుపదరాజు బలం కోల్పోయి నిస్సహాయుడై చూస్తూ ఉండగా అతడి సేనను మిక్కిలి వేగంతో మార్కొన్నాడు. వచనము భీష్ముడు ఈ విధంగా విజృంభించి కందము భీష్ముడు ఈ విధంగా విజృంభించి ఎండిపోయిన చెట్లతో కూడిన అడవిని కార్చిచ్చు తగులబెట్టే రీతిగా చతురంగ బలాలను ఒకదాని తరువాత ఒకదానిని వరుసగా నాశనం చేశాడు. కందము కేకేరాజులు 5 సేనలు చీకాకు పడేటట్లుగా భీష్ముడు తన రథం యొక్క విజృంభణం వెలేగా బాణవృష్టిలో వారిని ముంచెత్తాడు. కందము గొర్రెల మందమీద పడే పెద్ద పులివలే భీష్ముడు లక్ష్య పెట్టకుండా విరాటుడి సైన్యాలపై పెద్ద పెట్టున దుమికి ఆకాశ సంచారులు పొగడే విధంగా సంహరించాడు. తేటగీతి ఈ విధంగా పాండవ సేనలు అన్నీ కలత చెంది ఇక్కడ అక్కడ కూలిపోతూ ఉండగా భీష్ముడి అద్భుత పరాక్రమానికి ఆశ్చర్యచకితులై పాండవులందరూ ఒక చోటికి వచ్చి నివ్వెరపాటు పొందగా కందము భీష్ముడు సూర్యుడి మాదిరిగా తేజస్సుతో వెలుగొందాడు. నా వెలుగు చాలు ఈ భూమిని అంతటినీ ప్రకాశించేటట్లు చేయటానికి. ఇక ఇప్పుడు సూర్యుడు అస్తమిస్తే మాత్రం ఏ లోటు ఉంటుంది అని చెప్పేటట్లుగా ఉన్నది. అనగా భీష్ముడు సూర్యుడివలె దేదీప్యమానంగా వెలుగొందాడు. కందము చంద్రవంశాన్ని ప్రకాశమానం చేసే భీష్ముడు ఈ విధంగా గొప్ప తేజస్సుతో వెలుగొందటం చూచి సూర్యుడు సిగ్గుపడి తాను కనిపించకుండా వెళ్లిపోయాడా అన్నట్లు అస్తమించాడు. తేటగీతి సూర్యుడు అస్తమించాడు. పద్మాలు పాండవ సేనలలోని భటుల మొగాలవలె ముడుచుకుపోయాయి. వారి మనస్సులలో భయం అనే చీకట్లు క్రమ్ముకొన్నట్లుగా ఆయా చోటులలో చీకట్లు వ్యాపించసాగాయి. వచనము అప్పుడు యుద్ధం ఆపివేసి తేటగీతి ఓ ధృతరాష్ట్ర మహారాజా భరతవంశంలో ముఖ్యుడైనవాడా. అప్పుడు యుద్ధం ఆపివేసి 2 సేనలలోనివారు తమ తమ ఆవాసాలకు వెళ్లిపోయారు. తమ తాత భీష్ముడి శౌర్య ప్రసారానికి దుర్యోధనుడు అతడి తమ్ములు ఆనందంతో నిండిన హృదయాలు కలవారే ఉన్నారు. వచనము
భీష్ముడి పరాక్రమ విజృంభణం గూర్చి సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. మొదటి రోజు యుద్ధంలో ఆ విధంగా తల్లడిల్లిపోయిన పాండవులు పిదప ఏమి చేశారు అని ధృతరాష్ట్రుడు ప్రశ్నించాడు. శ్రీమదాంధ్ర మహాభారతము భీష్మ పర్వము ప్రథమాశ్వాసము ఆశ్వాసాంతము చంపకమాల. ఓ హరిహరనాథ, ఉపనిషత్తులలో విహరించేవాడా, ముని శ్రేష్ఠుల చేత భావించబడేవాడా, గురువులందరి గొప్పతనానికి ఆకారమైనవాడా, సాటిలేని మధురమైన ఆంతర్యం కలవాడా, దేవతల సముదాయం చేత సేవింపబడేవాడా, సముద్రంలో క్షీరసాగరంలో హరి కొండపై కైలాసగిరిపై హర నివసించేవాడా, యావత్ ప్రపంచం దేహంగా పరిణమించినవాడా, చెరుపులేని భోగాలలో ప్రకాశించేవాడా, కందము దవ్వుల ఉండటం, దగ్గరగా ఉండటం, చేరలేకపోవటం అనే విభిన్న గుణాలకు సమన్వయ కేంద్రమైనవాడా, సులువుగా పొందదగనవాడా, సర్వకార్యాలకు సాక్షిభూతుడవైనవాడా, పరిశుద్ధతతో ప్రకాశించేవాడా, సర్వసృష్టిని ప్రకాశమానంగా చేసేవాడా, మాలిని సాటిలేని గొప్పతనంచేత దేదీప్యమానంగా వెలుగొందేవాడా, దోషరహితుడా, నిష్కామ హృదయాలలో స్ఫూర్తిని కలిగించేవాడా, ఎల్లప్పుడూ ఉండేవాడా, సర్వలోకాలలో ప్రకాశించే యోగం వలన తెలుసుకొనదగనవాడా, వెలుగొందే గుణాల వలన గొప్పదనం పొందినవాడా, నిర్గుంతత్వమునకు లక్ష్యమైనవాడా. గద్యము. ఉభయ కవిమిత్రుడు, కొమ్మనమాత్యుడి కుమారుడు, పండితుల చేత ఆరాధించబడుతూ ప్రకాశించేవాడు, పండితుల ఆరాధనంచేత ప్రకాశించేవాడు అయిన తిక్కన సోమయాజి రచించిన శ్రీ మహాభారతంలోని భీష్మపర్వంలో ప్రథమాశ్వాసం. భీష్మపర్వంలో ప్రథమాశ్వాసం సమాప్తం.